అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? వీళ్ళంతా కూడా మా ఇంటి పక్కనుండే మా నేబర్స్ అనమాట. మేమందరం కలిసి మా ఇంటి దగ్గరే ఉన్న అమ్మాయికి పెళ్లి కూతురునైతే చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాము. ఈ అమ్మాయే పెళ్లి కూతురు. సో అందరికంటే ముందు మా అమ్మ పెద్దది కాబట్టి తనతో అయితే చేయించారు. తర్వాత అయితే నేను కూడా వెళ్ళి ఆ అమ్మాయి కోసం షాపింగ్ చేసి ఒక శారీ అయితే తీసుకున్నాను. అదైతే తనకు గిఫ్ట్గా ఇచ్చేసి పెళ్లి పిల్లనైతే చేసేసానండి. తర్వాత వాళ్ళు ఎంచక్క ఈ పందిట్లోనే అందరికీ గాజులు వేయిస్తున్నారనమాట. ఆడవాళ్ళకి గాజులంటే ఎంతో ఇష్టం కదా. సో మేము కూడా అందరం పెళ్లి పందిట్లోనే కూర్చొని అందరం కలిసి ఈ విధంగా గాజులైతే పెట్టించేసుకున్నాము. అందరికీ గాజులు దొరికేసాయి, ఒక్క లావణ్యక్కకు తప్పితే. సో తనైతే నన్నైతే తిట్టేస్తుంది, తీ వీడియో తీ, నేను వేసుకోక ముందుకే నువ్వు వీడియో తీసేస్తున్నావా అని చెప్పేసి అంటుంది. తనకి ఇంకా సైజ్ దొరకలేదు పాపం. సో ఈ విధంగా వీళ్ళందరితో ఎంజాయ్ చేస్తూ ఇక్కడైతే గడిపేశాము. అటు నుంచి అయితే మా కిట్టుగాడి దగ్గరికి వెళ్ళిపోవాలి, వాడి బర్త్డే అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఏంటంటే వాళ్ళు కూడా డెకరేషన్ అయితే చేసేసారు. ఎప్పట్లా కాకుండా ఈ విధంగా బ్యానర్ అయితే తీసుకొచ్చేసారు. ఇది కూడా చాలా బాగుండే, మీషోలో ఆర్డర్ చేసుకున్నారంట. మా బంటూ పిల్లలందరూ కలిసి ఎదురు చూస్తున్నారు ఇంకా దేనికోసం, మన కేక్ కోసం. కేక్ కూడా వచ్చేసింది. కేక్ కటింగ్ కోసం అయితే కిట్టుగాని నిలబెట్టేశామండి. ఈ విధంగా బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయింది. అందరూ కలిసి ఎంచక్క కేక్ కట్ చేస్తారనుకుంటే బంటు అయితే బాగా సతాయిస్తున్నాడు ఈరోజు. సో వాడిని అయితే పక్కకు జరిపేశాము. ఇలా వీళ్ళందరూ కలిసి కేక్ కటింగ్ అయితే చేసేసారా. తర్వాత అందరం కలిసి కూర్చొని ఎంచక్క భోజనాలు అయితే చేసేసుకున్నామండి. ఇలా ఎవరు లేకుండా మా వరకే చేసుకున్నాం, ఎందుకంటే ఆ రోజు చాలా మంది బిజీగా ఉండే. నెక్స్ట్ అయితే మ్యాగీకి ఐస్ క్రీమ్ కావాలంటే మా ఆయన అయితే అందరికీ ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చేసాడు. ఈ విధంగా మేమందరం కలిసి కిట్టుగాడి బర్త్డే పార్టీని అయితే చేసుకున్నామండి. మా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.